ఇక ప్రముఖ విద్యా సంస్థ భాష్యం స్కూల్ బ్రాంచ్ను రాజమండ్రిలో ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా భాష్యం అధినేత రామకృష్ణ వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమండ్రిలో తొలి సంవత్సరం భాష్యం స్కూల్లో విద్యార్థులను చేర్చిన తల్లిదండ్రులను ఆహ్వానించి వారిని సత్కరించారు. రాజమండ్రి బ్రాంచ్ను ప్రారంభించిన తర్వాత గోదావరి జిల్లాలో 40 వరకు బ్రాంచ్లను ప్రారంభించామని అన్నారు. అందుకు నాడు ప్రోత్సహించిన తల్లిదండ్రులను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఓల్డ్ స్టూడెంట్స్ తల్లిదండ్రులు భాష్యం రామకృష్ణను సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేపు రాజమండ్రిలో భాష్యం సిల్వర్ జూబ్లీ సభను నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. చాలా సంతోషకరమైన దినం మాకు. ఎందుకంటే 2001లో ఈ రాజమండ్రిలో స్కూల్ పెట్టడం జరిగింది. ఇప్పటికీ 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ రేపు సాయంత్రం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ స్థాయికి ఎదగడానికి ప్రథమంగా కారకులైన ఫస్ట్ బ్యాచ్ పేరెంట్స్ చాలా నమ్మకంతో మా దగ్గర జాయిన్ చేసి మరి వాళ్ళ ద్వారా ఈరోజు ఈ స్థాయిన సిల్వర్ జూబ్లీ చేసుకునే స్థాయికి వచ్చింది. కాబట్టి ఆ పేరెంట్స్ అందరినీ ఫస్ట్ నమ్మకంతో చేర్చిన పేరెంట్స్ అందరినీ పిలిపించి వాళ్ళకి సన్మానం సత్కారం చేసుకునే అదృష్టం కల్పించారు మాకు. మరి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ రేపు ఉంది. రేపు కూడా అందరినీ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఇక ముందు కూడా ఈ సంస్థలన్నింటినీ బాగా దిగ్విజయంగా సాగే విధంగా అందరూ ఆశీస్సులు ఉండాలని